hello everyone, this is Zakir Sen. Yes, ఈ రోజు మనం కోటి దగ్గరలోని అబిట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో పవర్ మ్యాక్స్ ఫిట్నెస్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడ జిమ్ కి సంబంధించిన ఆల్ ఎక్విప్మెంట్స్ చాలా తక్కువ ధరలో దొరుకుతాయి అంటున్నారు. సో అంటే కేజీ 130 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంటున్నారు. సో అంతేకాదు, సో తక్కువ ప్లేస్ లో ఇప్పుడు జిమ్ కి వెళ్ళాలంటే చాలా మందికి చాలా టైం కుదరక వెళ్ళటం లేదనమాట. అయితే ఇంట్లోనే ఉండే ఎక్విప్మెంట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ లో దొరుకుతున్నాయి అంటున్నారు. సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం, వాటి కాస్ట్ ఎలా ఉంటుంది అన్న అట్లానే తక్కువ ప్లేస్ లోనే అరేంజ్ చేసుకునే విధంగా ఉన్నాయి అంటున్నారు. సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం, లెట్స్ వాచ్. సో ప్రస్తుతం మనతోటి షోరూమ్ కి సంబంధించిన హర్షిత్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. సో హలో సార్. హాయ్. ఎస్. సో హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సో ఫైన్. సో ఎట్లా ఉన్నాయి సార్ మన దగ్గర జిమ్ ఎక్విప్మెంట్స్? అంటే ఈ రోజుల్లో ఇంట్లో చాలా తక్కువ స్పేస్ లో ఉండేలాగా చూస్తున్నారు అనమాట. సో మనకి ఎలాంటివి ఉన్నాయి మన దగ్గర, ఏమున్నాయి ఒకసారి చూసేద్దాం మనం. సార్ మన దగ్గర మొత్తం రేంజ్ ఉంది. మనకు స్టార్టింగ్ సైకిల్స్ నుంచి, కాస్ట్ ట్రైనర్స్ నుంచి, రికమెండ్ బైక్స్, ట్రెడ్మిల్స్, we do complete gym setups also in residential apartments, commercial gyms, ఇంకా resorts లో మొత్తం gyms కూడా మనం చేస్తాం. ఇంకా మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ ట్రెడ్మిల్స్ ఉంది మన దగ్గర. ఓకే. సో సార్ అయితే ఇప్పుడు థ్రెడ్మిల్స్ కి వెళ్లే ముందు నాకు ఒక చిన్న డౌట్ అన్నమాట. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే అంటే ఐరన్ వస్తుంది, అట్లానే ప్లాస్టిక్ కూడా వస్తుంది కదా. సో ఈ రెండిట్లో ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? అంటే ఏది బెస్ట్ అంటారు? ఇప్పుడు ప్లాస్టిక్ కాదు సార్, ఇది రబ్బరైజ్. అవును, రబ్బరైజ్ ప్లాస్టిక్. కరెక్ట్. ఇది పీవీసీ రబ్బరైజ్ వస్తుంది, దాని మీద ఐరన్ డంబల్సే వస్తుంది, దాని మీద మనకు రబ్బర్ కోటింగ్ ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో టైల్స్ ఉంది, అది ఉంది కదా, దానికి డ్యామేజ్ కాదు అది. ఓకే ఓకే. అంటే ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే? రబ్బరైజ్ బెటరే సార్. ఐరన్ కంటే ఇదే బెటర్? ఇదే బెటర్, 100% ఇదే బెటర్. ఇప్పుడు సో వెయిట్ లో డిఫరెన్స్ ఏం ఉండదు? ఏముండదు, ఎగ్జాక్ట్ సేమ్ వెయిట్ ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. 5 kg డంబల్ అంటే ఐరన్ లో కూడా 5 kg, రబ్బర్ లో కూడా 5 kg ఉంటుంది. లైఫ్ టైం రెండింటికి ఏది ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు మనం? రబ్బరే లైఫ్ లాంగ్ ఇస్తుంది, ఇది రస్టింగ్ అవుతుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంది. కానీ ఇది మనకు ఈజీగా 10 to 15 years లైఫ్ ఈజీగా ఇస్తుంది. ఓకే. సో మన దగ్గర అయితే థ్రెడ్ మిల్స్ చూస్తున్నా కదా. సో ఇవెంతన్నా థ్రెడ్ మిల్స్ మామూలుగా మన దగ్గర ఎంత ఉంది స్టార్టింగ్ ప్రైస్? మన దగ్గర స్టార్టింగ్ నుంచి 17,000 ట్రెడ్మిల్స్ కూడా ఉంది. ఇది హర్క్యులస్ ట్రెడ్మిల్. ఓకే. వాక్ ప్యాడ్ లాగా ఉంది మనకు. మొత్తం సింగిల్ పర్సన్ యూస్ చేసుకోవచ్చు. విత్ 100 kgs మాక్సిమం యూజర్ వెయిట్ కెపాసిటీ ఉంది. సో ఎంత ఇది? 16,000? 16,500 సార్. ఓకే. సో దట్ హ్యాస్ అ రిమోట్ ఆల్సో. రిమోట్ కదా ఇది? కరెక్ట్. డైరెక్ట్ స్టార్ట్ చేస్తే అట్లా స్టార్ట్ అవుతుంది, మీరు వాక్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకే. yes, ఇది నిజంగా చాలా చాలా ఈజీగా, సింపుల్ గా చాలా మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో అన్న ఏంటిది 16,000 అంటున్నారు? yes sir, ఇది వాక్ ప్యాడ్ సార్. ఇది మనకు ఇంట్లో వేర్ స్పేస్ ఇస్ వెరీ లెస్, అక్కడ యూజ్ అవుతుంది. ఈజీగా మనం 0 to 8 km/h స్పీడ్ వేరియేషన్ లో వాకింగ్, జాగింగ్ చేసుకోవచ్చు దీని మీద. 100 kgs మాక్సిమం యూజర్ వెయిట్ ఉంది మన పర్సన్. ఓకే. ఎంత కేజీస్ అన్న మామూలుగా? 100 kgs. 100 kgs పర్సన్ కూడా ఈజీగా వాక్ చేసుకోవచ్చు దీని మీద. అవును. సో చూస్తున్నారు కదా, సో చాలా సింపుల్ గా తక్కువ ప్లేస్ లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంది కదా, చాలా తక్కువ ప్రైస్ లో. సో ఇదేంటన్నా మామూలుగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇది? ఇది ఈజీగా ఫోల్డ్ చేసి ఎక్కడైనా బెడ్ కిందకి లేకపోతే సోఫా కిందకి పోవచ్చు. ఇది మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సింపుల్ మెయింటెనెన్స్, రిమోట్ తోటి కంట్రోలింగ్ ఉంది. స్పీడ్, డిస్టెన్స్, క్యాలరీస్ మనకు అక్కడ చూపిస్తుంది. అన్ని డిస్టెన్స్ ట్రావెల్ చేసిన అన్ని క్యాలరీస్ బర్న్ అయింది మొత్తం మనకు డిస్ప్లే మీద చూపిస్తుంది. 16,000 కి అంటే ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ ఉమెన్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి చాలా బెటర్, చాలా యూస్ఫుల్ అవుతుంది. అవును. ఇదేంటిది అన్న? ఇది మాన్యువల్? ఇది మాన్యువల్, కంప్లీట్లీ మాన్యువల్ ట్రెడ్మిల్. వితౌట్ మోటార్. జారిపోతుంది బాబాయ్. మాన్యువల్, నిజంగా మాన్యువల్ లాగానే ఉంది యాక్చువల్లీ. సో ఇదేంటన్నా మనకి మాన్యువల్ ఎంత? మనకు ఇది 14,500. 14,500. సో దానికంటే కూడా చాలా తక్కువ ప్రైస్ కదా? కరెక్ట్. దీంట్లో మోటార్ లేదు, ఇంట్లో మోటార్ ఉంటుంది. ఓకే. బట్ ఇది కాస్త వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా? ఓకే. స్టార్టింగ్ తోటి మనకి 16, 14 తోటి అయితే స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో ఇంకా చూసేద్దాం. సో హర్షిత్ గారు, మామూలుగా ఈ థ్రెడ్ మిల్స్ కి మామూలుగా ఉంటుందంటే లైఫ్ టైం ఎప్పటి వరకు ఉంటుంది అనుకోవచ్చు? మనకు ఈజీగా ఈ మెషిన్స్ 15 to 20 years లైఫ్ ఇస్తుంది. జస్ట్ ప్రాపర్ మెయింటెనెన్స్ చేసుకోవాలి మనం. దీంట్లో ఒక ప్రాపర్ బేసిక్ ఆయిలింగ్ మెథడ్ ఉంటుంది. అది సిలికాన్ ఆయిల్ ఉంటుంది. అది మనం యూజ్ చేసిన తర్వాత మనకు ఈజీ ఈ మెషిన్స్ 20 years లైఫ్ ఇస్తుంది. సో 20 వరకు వస్తుంది. 20 years లైఫ్ మనకు ఈజీగా ఈ మెషిన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెషిన్ ఉంది చూడండి, AS442 అని ఒక మోడల్ ఉంది. ఇది 2 HP మోటార్ విత్ 110 kgs మాక్సిమం యూజర్ వెయిట్. 110 kgs. యా. ఓకే. అండ్ దీంట్లో ఆటో ఇంక్లినేషన్ కూడా ఉంది మనకు. ఓకే. మీరు చూడండి, ఇది ఆటోమేటిక్ గా పై
ఫ్రంట్ నుంచి పైకి లేపుతారు లైక్ వీఆర్ వాకింగ్ ఆన్ అప్ హిల్. ఓకే ఇది ఒకసారి చూద్దాం. సో మనకు ఇది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ వీ హ్యావ్ ఆల్సో బటన్స్ ఆన్ ద హ్యాండ్స్ ఆల్సో. మనం ఇంక్లైన్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. మనం చూడండి ఇది పైకి లేపుతున్నారు. సో మనకి లైక్ మూవింగ్ ఆన్ ద అప్ హిల్ వాకింగ్ ఆన్. మీకు చాలా క్యాలరీస్ బర్న్ అవుతుంది ఇట్లా. సో సో వీటికి మామూలుగా ఏమన్నా డ్యామేజ్ లాంటివి తీసుకున్న తర్వాత అట్లా వస్తే ఏమన్నా వారంటీ టైప్ లా 1 year కంప్లీట్ వారంటీ ఉంది దీని మీద. ఓకే మొత్తం పార్ట్స్ మీద వారంటీ ఉంటుంది. దాని తర్వాత కూడా ఎవ్రీ పార్ట్ ఈస్ రీప్లేసబుల్. అన్ని పార్ట్స్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది. సో వీటికి సంబంధించినవి కూడా ఏమన్నా పోయినా మార్కెట్ లో దొరుకుతాయి అంటారు. రిపేర్ కూడా అవుతుంది. దీంట్లో వేరే వేరే మోడల్స్. సో వీటిలో కూడా వెయిట్ కెపాసిటీస్ ఇంకా మనకు బెల్ట్ సైజ్ ప్రకారం మనకు వేరే వేరే మోడల్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ డెట్ టు హియర్ మేజర్ ప్రొడక్ట్స్ కూడా ఉంది. 150 kgs వరకు ఉంది. 180 kgs మాక్సిమం యూజర్ వెయిట్ వరకు కూడా మన దగ్గర ట్రెడ్మిల్స్ ఉంది. ఓకే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం ఇక్కడ ఉన్నాయి మొత్తం చూసుకుంటే ఇంట్లో మనకి ఏ పక్కన పెట్టుకున్న తక్కువ ప్లేస్ లో పెట్టుకునే విధంగానే ఉన్నాయి అనిపిస్తుంది కదా. ఇది ఆల్ ద మోడల్స్ ఫర్ ఇంటి కోసమే. మొత్తం ఇంట్లో పెట్టుకొని చేసుకునేవి. ఇదేంటి ఇది కూడా ఒక ట్రెడ్మిల్ విత్ అటాచ్డ్ మసాజర్ కూడా ఉంది దాంట్లో. వేరే బ్రాండ్ ఉంది నోడల్స్. ఇది ఒకటే మెషిన్ మీరు తీసుకుంటే మీకు జిమ్ పోవడానికి అవసరమే లేదు. మొత్తం ఎక్సర్సైజెస్ ఒకటే మెషిన్ లో అవుతుంది. లైక్ లాట్ పుల్ డౌన్, ఫ్రంట్ బ్యాక్, చెస్ట్ ప్రెస్, బైసెప్ కర్ల్, లెగ్ కర్ల్, ఇది మొత్తం ఎక్సర్సైజెస్ ఇదే ఒకటే మెషిన్ లో అయిపోతుంది మనకు. సో దీంట్లో మనకు 75 kgs వెయిట్ స్టాక్ ఉంటుంది. 75 kgs ఇక్కడ మనకు వెయిట్ స్టాక్స్ ఉంది. ఇది మనం వెయిట్ సెట్ చేసుకోవాలి. 5 kg, 10 kg, 7.5 kg ఇట్లా వెయిట్ సెట్ చేసి మనం ఎంత వెయిట్ పడుతుంటాం అట్లా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ ఒక్క ఎక్విప్మెంట్ ఉంటే చాలు మీ ఇంట్లో జిమ్ వర్కౌట్ మొత్తం అంటే జిమ్ వర్కౌట్స్ కి సంబంధించిన అన్ని ఉన్నట్లని అయితే చెబుతున్నారు. వీటితో నాకు పెద్దగా టచ్ లేదు కాబట్టి నేను అంతగా చేయలేకపోతున్నాను. కాబట్టి నిజంగా దీంట్లోనే ఆల్మోస్ట్ అన్ని చేసేవన్నీ ఉన్నట్లున్నాయి కదా బ్రదర్. ఆల్ ఎక్సర్సైజెస్ కవర్ అవుతుంది. బైసెప్ కర్ల్, బైసెప్ ఎక్స్టెన్షన్, ఇంకా లెగ్ ఎక్స్టెన్షన్, మీకు లాట్ పుల్ డౌన్, ఫ్రంట్ బ్యాక్, ఇంకా మనకు షోల్డర్ ప్రెస్, చెస్ట్ ప్రెస్, మొత్తం ఎక్సర్సైజెస్ దీని ఒక మెషిన్ లో కవర్ అవుతుంది. మనకు ఆల్మోస్ట్ 14 to 16 ఎక్సర్సైజెస్ కవర్ అవుతుంది. 14 to 16 వరకు కంప్లీట్ ఎక్సర్సైజెస్ కవర్ అవుతుంది. ఓకే ఎంత పడుతుంది అన్న దీని కాస్ట్ ఎంత ఉంటుంది? మనకు ఆల్మోస్ట్ వచ్చేసి 35,000 పడుతుంది. 35,000 చాలా తక్కువ. చాలా తక్కువ అంటే ఇది ఫైనల్ అని చెప్పుకోవచ్చా? అంటే ఇంకేమైనా బార్గింగ్ ఏమైనా వస్తే మనం చూసుకోవచ్చు. కస్టమర్ ప్రకారం, లొకేషన్ ప్రకారం ఎక్కడ ఉంది దాని ప్రకారం మనం ప్రైసింగ్ లో కొంచెం ఇంకా డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఓకే ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇదేను ఇందాక 16,000 ట్రెడ్మిల్ చాలా మంచిగా ఉన్నాయి. సైక్లింగ్స్ లో నాకు కొంచెం ఇది డిఫరెంట్ గా కనిపిస్తుంది. బేసిక్ మోడల్, స్టార్టింగ్ మోడల్. ఇది రెగ్యులర్ ఆర్బిట్ ట్రాక్ చెప్పేది. దీంట్లో మనం సిట్టింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంకా స్టాండింగ్ కూడా వర్క్ చేసుకోవచ్చు. సిట్టింగ్, స్టాండింగ్ రెండు ఉన్నాయి దీంట్లో. యాక్చువల్లీ ఎంతన్నా వీటిలో కూడా చూడాల అంటే కొంచెం చిన్నది, స్టార్టింగ్ చిన్న నుంచి పెద్ద కనిపిస్తున్నాయి. మామూలుగా చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో కూడా. దీంట్లో స్టార్టింగ్ 9,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. దీంట్లో 9,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్. ఓకే దీని కాస్ట్ ఎంతనా? ఇది 9,500 పడుతుంది. 9,500. ఇది మనం దీంట్లో ఎట్లా ఉంది అంటే మనకు వేరే వేరే మోడల్స్ ఉన్నాయి. దీంట్లో విత్ ఫ్లై వీల్ మోడల్స్ ఉన్నాయి, విత్ ఇది నార్మల్ వీల్ బేస్ మోడల్ ఉంది. దీంట్లో నుంచి స్టార్టింగ్ ఉంది మనకు 7,500 లో. మనకు ఇంటి కోసం బెస్ట్ ప్రోడక్ట్. అవును ఫర్ లేడీస్. అవును లేడీస్ కి చాలా బాగుంటుంది. ఒక దాంట్లోనే 2 యూసెస్ అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మనం. సో ఇట్లా నుంచొని స్టాండింగ్ సైక్లింగ్ చేసుకోవచ్చు, ఇట్లా సిట్టింగ్ కూడా ఉంటుంది కదా. సిట్టింగ్ కూడా చేసుకోవచ్చు. దీనికి ఇంకొకటి సెట్టింగ్ ఉంది. ఈ రాడ్స్ తీసుకొని మనం ఇక్కడ పెట్టొచ్చు. దాని ఇది స్టిల్ ఉంటుంది రాడ్స్. ఓకే సో మీరు రాడ్స్ హోల్డ్ చేసి కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఓకే సో చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు కానీ ఇవి కావాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంకా అయితే చూసేద్దాం. డోర్ డెలివరీ ఇచ్చేస్తాం. ఓకే ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా కానీ డోర్ డెలివరీ చేస్తాం అంటున్నారు. సో ఒకసారి మీ డీటెయిల్స్ చెప్తారా? మన షోరూమ్ వచ్చేసి హ్యాబిట్స్ ఇంకా కొండాపూర్లో ఉంది. మన అర్ష్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ నేమ్. మనం ఆల్ ఓవర్ ఇండియా డెలివర్ చేస్తాం. మన హ్యాబిట్స్ స్టోర్ కూడా రావచ్చు, ఇంకా కొండాపూర్ స్టోర్ కూడా రావచ్చు. ఓకే బ్రదర్. సో ఇది కూడా నాకు చాలా సింపుల్ గా కనిపిస్తుంది యాక్చువల్లీ. సో సైక్లింగ్ కదనా? ఇది ఎయిర్ బైక్ ఉంది, ఎయిర్ బైక్ లాగా ఉంది. ఎయిర్ బైక్ మనకు సేమ్ ఇది హ్యాండ్ మూవబుల్ హ్యాండ్స్ ఉంటుంది. దీనికి కూడా మనకు రెసిస్టెన్స్ ఉంది. అండ్
డిస్ప్లే కూడా వస్తుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ 7,500. 7,500. వావ్. ఇంట్లో ఒక చిన్న చిన్న ప్లేసెస్ సైడ్ కు ఉంటాయి చూసారా ఖాళీగా, సో అలాంటి ప్లేసెస్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటున్నాయి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో అయితే మీకు పార్ట్ 1 అయితే వస్తుంది, ఎందుకంటే జిమ్ ఎక్విప్మెంట్స్ అంటే చాలా ఉంటాయి కాబట్టి. సో దీంట్లో మనం థ్రెడ్ మిల్స్ అలానే సైకిల్స్ చూసాము. సో నెక్స్ట్ వీడియోలో అయితే మిగతా అయితే చూసేద్దాము. సో బ్రదర్ ఇదేంటిదన్న? ఇది ఒక క్రాస్ ట్రైనర్. ఇది హ్యాస్ a 5 kg ఆఫ్ ఫ్లై వీల్. మీరు కూర్చొని కూడా స్టాండింగ్ కూడా చేసుకోవచ్చు. మనకు దీంట్లో మొత్తం సెన్సర్స్ కూడా ఉంటుంది. ఫర్ క్యాలరీస్ ఎంత బర్న్ అవుతుంది, మీ హార్ట్ రేట్ ఎంత జరుగుతుంది, అది కూడా మనకు ఉంది. అండ్ ఇంకా ఇక్కడ మనకు రెసిస్టెన్స్ కూడా ఉంది 2, 3, 4 లెవెల్ కి. దీంట్లో ప్రాపర్ 5 kg ఐరన్ ఫ్లై వీల్ ఉంటుంది. మీకు ప్రాపర్ ఎక్సర్సైజ్ అయిపోతుంది దీంట్లో. సో మామూలుగా ఎలా ఉంటుంది అన్న వీటికి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఈజీగా మీకు ఈ మెషిన్ 15 years లైఫ్ ఇస్తుంది. సో 15 years వరకు ఏం మెయింటెనెన్స్ లేదు, జస్ట్ బేసిక్ ప్రాపర్ క్లీనింగ్ ఉంటుంది. ఎప్పుడైనా ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే బేసిక్ లూబ్రికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఏం ప్రాబ్లం రాదు దీంట్లో. ఈజీ ఫుల్ వర్కబుల్ ఉంది ఇది మెషిన్. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, డిజైన్ కూడా చూసుకోవచ్చు. 100% బెస్ట్ ఉంది. ఓకే అన్న, చాలా చాలా థ్యాంక్స్. సో చూసారు కదా, సో పార్ట్ 2 లో అయితే డంబుల్స్ ఇవన్నీ అయితే చూపించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అది కూడా చూసేయండి.